సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో కూడాను మన డైలీ లైఫ్లో మరీ ముఖ్యంగా మన హోమ్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడాను. సో ఇంట్లో మనకి ఈ యొక్క గ్యాడ్జెట్స్ చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. సో వీటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక ఏమాత్రం అయితే లేట్ చేయకుండా మన యొక్క లిస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి లింక్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడ నుంచి మీకు బెస్ట్ డీల్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ గ్యాడ్జెట్ పేరు ఇన్విజిబుల్ ఫ్లోటింగ్ షెల్ఫ్. సో మన ఈ షెల్ఫ్ ఏంటంటే బుక్స్ లాంటివి ఏవైనా సరే ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవడానికి, ఎక్కడైనా బుక్స్ లాంటి అరలు పెట్టుకోవడానికి ఏమీ లేకపోతే సో ఈ యొక్క షెల్ఫ్ని మనం మన యొక్క డోర్కి లేదా వాల్కి ఒకసారి స్టిక్ చేసుకుంటే చాలు. సో దాంట్లోని ఇవి ఏంటంటే దాని మట్టుగా అవే క్యారీ అయితే చేసుకుంటాయి బుక్స్కి. అండ్ వీటిలో మనం పెట్టే బుక్స్ అన్నీ కూడా సో అవన్నీ గాలిలో ఉండేటట్టుగా ఒక ఇన్విజిబుల్ మనకైతే ఇన్విజిబుల్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా సో చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది. సో చాలామంది చూడగానే షాక్ అవుతారు. సో ఇది ఇన్విజిబుల్ బుక్ షెల్ఫ్. సో ఇది మనం ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్మెంట్ చేసుకొని సో మన యొక్క బుక్స్ అన్నీ కూడా దాని మీద పెట్టుకున్నట్టుగైతే సరిపోతుంది. సో అంతే. సో మీకు ఉన్న ప్లేస్లోనే మంచిగా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వాటర్ రిప్లెంట్ స్ప్రే. సో ఈ స్ప్రే ఏంటంటే మనం ఎక్కడైనా సరే మన షూస్ కావచ్చు, లేకపోతే డ్రెస్సెస్ కావచ్చు, లేదా ఇంకేమైనా సరే ఐటమ్స్ వర్షంలో లేదా వానలో కానీ ఎక్కడైనా సరే తడిసిపోకుండా ఉండాలని అంటే సో ఈ యొక్క స్ప్రేని ఒకసారి స్ప్రే చేసినట్లయితే 10 మినిట్స్ తర్వాత సో ఎటువంటి వాటర్ కూడా దాని మీద అయితే స్టోర్ చేసుకోదు. ఇది ఒక వాటర్ ప్రూఫ్ లాగా అయితే ఉంటుంది. సో ఎనీ సర్ఫేస్ మీద మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు. ఓ 10 మినిట్స్ తర్వాత అది డ్రై అయిన తర్వాత సో అదేంటంటే ఒక వాటర్ ప్రూఫ్ లాగా అయితే తయారవుతుంది. సో వీడియోలో అయితే మీరు చూసినారు కదా. సో ఎటువంటి వాటర్ని ఏదైతే స్టోర్ అయితే చేయదు. సో ఇది ఇప్పుడైతే ఒక నాప్కిన్ తుంది తయారు చేస్తుంది. చూసారా, ఈ నాప్కిన్ వేసిన వాటర్ జస్ట్ వాటర్ ప్రూఫ్ వల్ల అసలు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు బెడ్షీట్ టక్కర్. సో ఏంటంటే మనం బెడ్షీట్స్ని ఎంత చక్కగా వేసుకున్నప్పుడు కూడా అవి అంత ప్రొఫెషనల్ లుక్ అయితే ఉండదు. ఎస్పెషల్లీ ఏవైనా సరే హోటల్లో మనం స్టే చేసినప్పుడు అక్కడ ఉండే విధంగా అయితే ఉండదు. సో ఈ యొక్క టక్కర్స్ మనం మన యొక్క బెడ్షీట్కి అయితే హోల్డ్ చేసినట్లయితే సరిపోతుంది. ఇవి మన లోపలికి బెడ్ లోపలికి మనం ప్లేస్ చేసుకుంటే సో దాని యొక్క లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది యూజ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీటన్ని లింక్స్ కూడా మీకు బిలో 1000 రూపీస్లోనే ఇవైతే దొరుకుతాయి మనకి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు డిజిటల్ బౌల్. సో మనం ఏదైనా వెయిట్ స్కేల్ చేసుకోవాలనుకున్నా సరే, ఏదైనా ఐటమ్స్ తెచ్చుకున్నా సరే వాటి యొక్క వెయిట్ మనం చెక్ చేసుకున్నా, లేదన్నా మనం ఏదైనా తింటున్నప్పుడు డైట్లో ఉంటున్నప్పుడు ఎంత తింటున్నామని మనకైతే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ బౌల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ఇదేంటంటే ఎలక్ట్రికల్ బౌల్. సో మనం ఎంత క్వాంటిటీలో తింటున్నాం అనే విషయం అన్నిటి కూడాను సో దీంట్లో అయితే మనం అయితే మెజర్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాటరీతో అయితే రన్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఐటెంని కొన్ని ఇందులో మనం మిక్స్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. కుక్ అంటే ఎంత క్వాంటిటీలో మనం వేసుకుంటున్నామని తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు స్లైడింగ్ క్లీనర్. సో స్లైడింగ్ క్లీనర్ ఏంటంటే ఇది జస్ట్ ఏదైనా సరే సర్ఫేస్ని మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ దాని మీద ఏమైనా సరే చెత్తలాడి ఉంటే దాన్ని ఈజీగా పైకెత్తి బయట పడేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ చూసే టమాటా క్యాచప్ని కూడా ఈజీగా అయితే స్లైడ్ అయితే చేస్తుంది, క్లీన్ అయితే చేస్తుంది. సో దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వీలైతే అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్లో మన సోమేష్ ఎంఎస్ఆర్ డీల్స్ ఛానల్ అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు ఫైర్ బ్లాంకెట్. సో ఈ ఫైర్ బ్లాంకెట్ ఏంటంటే ఏదైనా సరే ఎక్కడైనా సరే మంట వచ్చినప్పుడు సో ఆ ప్లేస్లో దీన్ని ఒకసారి ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎటువంటి మంట అయినప్పటికీ కూడా సో దాదాపుగా అది మనకి అదుపులోకి అయితే రావడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఎస్పెషల్లీ కిచెన్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు సో దీని ద్వారా అక్కడ ఉన్న ఫైర్ని మనం కంట్రోల్ చేయడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా మనకి దొరుకుతూ ఉంటుంది. వీలైతే చెక్అవుట్ చేయండి. ఎస్పెషల్లీ ఇది ఎవరికైనా అంటే క్యాంప్స్ అట్లా వేసుకుంటారు కదా, ఫైర్ క్యాంప్స్ గట్రా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఒక లుక్ అయితే వేయండి. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు స్మార్ట్ ప్రొజెక్టర్. సో స్మార్ట్ ప్రొజెక్టర్ ఏంటంటే ఈ ప్రొజెక్టర్ మిగతా ప్రొజెక్టర్లో కాకుండా, చిన్న ప్రొజెక్టర్ కాకుండా ఇది ఒక పెద్ద ప్రొజెక్ట్ని మనకి హెచ్డీలోనైతే మనకైతే చూపిస్తుంది. ఎస్పెషల్లీ గేమ్స్ లేదా ఏమైనా మూవీ చూడాలనుకుంటున్నప్పుడు సో ఈ ప్రొజెక్టర్ మనం యూజ్ చేసుకున్నట్టుగైతే సో చాలా అయితే మంచి ప్రివ్యూ అయితే ఇస్తుంది. మనకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా చిన్నగా అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సరే మనం దీన్ని
ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. సో మంచి హ్యాండ్ మేడ్ ఇదైతే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఈజీ టు యూజ్ కూడా, పెద్ద డిఫికల్టీ కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇందాక చెప్పినట్టు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నా పేరు సోమేష్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.